హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ అయితే మా ఇంట్లో మేము చేసుకునే సింపుల్ ప్రాసెస్లో క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా. చాలా సింపుల్ అండి, నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మా ఇంట్లో అయితే ఇలా సింపుల్గానే చేసుకుంటామండి. మేము కర్రీ అనేది చేయమన్నమాట, ఫ్రైయే చేస్తామండి. క్యాబేజీని ఫస్ట్ క్యాబేజ్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేస్తేనే మీకు క్యాబేజ్ అనేది ఉడుకుతుంది అనమాట, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుందండి. ఫస్ట్ మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి, నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చూసారా, ఆ విధంగా కట్ చేసుకున్నాక తర్వాత తగినంత పచ్చి కొబ్బరి తీసుకోవాలండి. ఎండు కొబ్బరి కాదు, పచ్చి కొబ్బరే తీసుకోవాలి. తర్వాత ఒక 5 పచ్చిమిర్చి అండి, మీరు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువగా వేసుకోండి. పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేసేయాలండి. చూసారా, ఆ విధంగా మిక్సీ పట్టేసి తర్వాత ఒక కడాయి తీసుకోండి. ఐరన్ కడాయి అయితే బెస్ట్ అండి, ఎందుకంటే కింద మాడిపోతుంది అనమాట. అందుకోసమని ఐరన్ కడాయి పల్చంది అయితే స్టీల్ అలా అయితే తీసుకోవద్దండి. ఐరన్ కడాయి అయితే బాగా ఉంటుంది అనమాట ఫ్రైకి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి, తర్వాత కొంచెం ఆవాలు వేసుకొని, తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని, తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత శనగపప్పు, తర్వాత మినపప్పు వేసుకోవాలండి. ఇవి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్రై, క్యాబేజీ ఫ్రై. చూసారా, ఆ విధంగా వేయించుకోవాలన్నమాట. ఇది వేడి వేడి అన్నంలోకి రసం కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. మిరియాల రసం అయినా, టమాటా రసం అయినా, లేకపోతే పప్పు చారు అయినా, ఆ 3 కాంబినేషన్లో ఈ ఫ్రై పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది రైస్లోకి, వేడి వేడి అన్నంలోకి. లేదంటే మీరు నైట్ డిన్నర్లోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఆ పప్పులు వేగాక మనం ఇందాక కట్ చేసుకున్న క్యాబేజీ వేసుకోవాలండి. చూసారా, ఆ క్యాబేజ్ అంతా ఒకసారి కలుపుకోవాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేయాలండి. పసుపు వేస్తే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి కర్రీ. ఒకసారి చూడండి, చాలా సింపుల్ అండి, నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చూసారా, పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. మా ఇంట్లో అయితే ఎప్పుడన్నా ఒకసారి ఇలానే చేస్తామండి. క్యాబేజ్ చాలామంది ఇష్టపడరు కదండి, క్యాబేజ్ తినరనమాట, క్యాబేజ్ కర్రీ కూడా. ఇంకొకటి క్యాబేజీ పచ్చడి కూడా అండి, ఈసారి నేను ఎప్పుడైనా చేస్తే పెడతానండి, వీడియో చేయలేదన్నమాట. చూసారా, పసుపు వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసేసి ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టేసేయాలన్నమాట. మనం మూత వేయడం వల్ల మీకు క్యాబేజ్ అనేది త్వరగా ఉడుకుతుందండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మనము శనగపప్పు, మినపప్పు వేయడం వల్ల ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారా, మూత పెట్టేసుకోవాలండి. మనం ఎప్పుడైనా సరే సాల్ట్ వేసి ఒక్క నిమిషం అలా మూత పెట్టేస్తే ఏ కర్రీస్ అయినా త్వరగా ఉడికిపోతాయండి. క్యాబేజ్ కూడా చూసారా, ఆల్మోస్ట్ ఇక్కడ ఉడికిపోయిందండి. చాలా సింపుల్ ప్రాసెస్. మా ఇంట్లో అయితే మేము ఇలానే క్యాబేజ్ ఫ్రై చేస్తామండి. చపాతీలకు కూడా చాలా బాగుంటుంది కర్రీ, నచ్చితే ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఇది బాగా వేగిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు అనమాట, ఆ పేస్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. మళ్ళీ ఒక 10 మినిట్స్ అలానే పెట్టేసేయండి, సిమ్లో పెట్టుకోండి. మీకు ఆ ఫ్లేవర్ అనేది బాగా పట్టుకుంటుంది అనమాట, పచ్చిమిరపకాయలు, కొబ్బరి. చూసారా, అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయే క్యాబేజీ ఫ్రై రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి, వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుందండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ అండి, మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, నేను మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటానన్నమాట. మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.